నిన్న రోజున చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలు రచ్చగొట్టేట్టుగా, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతినేట్టుగా, మొన్న చూస్తే ఆంబోతు అంబటి రాంబాబు తల్లి చెల్లి అనేది లేకుండా మాట్లాడి రచ్చగొట్టాడు. మళ్ళా 82 రోజులు జైలు పోయి మళ్ళా చిగ్గు లేకుండా లజ్జ లేకుండా నిన్న జోగి రమేష్ వచ్చి మళ్ళా చంద్రబాబుని లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ జాగ్రత్త. నేను ఒకటే తెలియజేస్తున్నా, నిన్న మాట్లాడేప్పుడు ఏమన్నాడంటే, నేను ఒక గౌర కులానికి సంబంధించిన వ్యక్తి, నేను ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, నన్ను టార్గెట్ చేస్తున్నానని జోగి రమేష్ మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. ఏ గౌర సోదరుడు చెప్పినా నిన్ను అనిశ్చిత వ్యాఖ్యలు చేయమని, ఏ బీసీలు చెప్పారు నిన్ను నోటు దుల్ల ఏ విధంగా మాట్లాడమని, ఏ విధంగా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని ఎవరైనా చెప్పినారా జోగి రమేష్? కాబట్టి జాగ్రత్త. దీనికి ప్రోత్సహించేదానికి సద్దల రామకృష్ణారెడ్డి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు వస్తా అన్నాడు, వద్దని చెప్తున్నారు. వీళ్ళకి బుద్ధి సిగ్గనే లేదు.